మిత్రులందరికీ నమస్కారం. చేయూత పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల పథకమనండి లేదా చేయూత పెన్షన్ల పథకమనండి, ఈ పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, లేదా పాత పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, చేయూత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఈరోజు ఈ చేయూత పెన్షన్ల పథకం పైన ఉన్నతాధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షను నిర్వహించనున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఈ చేయూత పెన్షన్ల పథకం పైనే కాకుండా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన మరియు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చేయూత పెన్షన్ల పథకం పైన కూడా ఆయన సమీక్షను నిర్వహించనున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఈ చేయూత పెన్షన్ల పథకం పైన ఎలాంటి రివ్యూను నిర్వహిస్తారు అంటే, ఉన్నతాధికారులు ఇచ్చిన కొద్దిపాటి సమాచారం ప్రకారము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల కొత్త పెన్షన్లను అర్హులైనటువంటి వారికి ఇస్తాము అని చెప్పేసి 4 నెలలు దాటిపోయింది. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ 2 లక్షల మంది అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. కానీ 4 నెలలు దాటిపోయినా కానీ ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ రాలేదు. దీనిపైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం గ్రహించి వెంటనే ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగానే ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి నిన్న పత్రికా విలేకరులతోటి అనడం అనేది జరిగింది. అయితే దానిలో భాగంగానే సీఎం గారు కూడా ఈరోజు ఈ కొత్త పెన్షన్ల పైన రివ్యూ నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టుగా 2 లక్షల మంది అర్హులైనటువంటి వాళ్లకు కొత్త పెన్షన్లను ఇస్తారా, లేదా ఆ తర్వాత జరిగిన పరిణామాల ప్రకారము, అంటే ఎలాంటి పరిణామాలు జరిగాయి అంటే, పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరిగింది. ఈ ఎంక్వైరీలో దాదాపుగా 1,20,000 మంది అనర్హుల పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది. ఈ 1,20,000 పెన్షన్లు కూడా ఖాళీ అయ్యాయి కదా, ఆ ఖాళీ అయినటువంటి 1,20,000 పెన్షన్లను కూడా భర్తీ చేయాలి అని చెప్పేసి కొంతమంది అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీనిని బట్టి మొదట అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు తెలియజేసినట్టుగా 2 లక్షల పెన్షన్లు, మరియు ఇప్పుడు ఎంక్వైరీలో తొలగించబడ్డటువంటి 1,20,000 పెన్షన్లలో 1 లక్ష పెన్షన్లను కలిపినా గానీ మొత్తం 3 లక్షల పెన్షన్లు ఇవ్వవచ్చు అని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. దీనిపైన రివ్యూ నిర్వహించి 2 లక్షల పెన్షన్లు ఇవ్వాలా, లేదా 3 లక్షల పెన్షన్లు ఇవ్వాలా, లేదా అటు ఇటు కాకుండా 2,50,000 మంది అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇవ్వాలా, ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి, ఎంతమందికి పెన్షన్లు ఇస్తే ఇక్కడ ఇప్పుడు ఉన్న బడ్జెట్ సరిపోతుంది అని ఉన్నతాధికారులను అడిగి ఈ పెన్షన్ల పైన ఆయన సమీక్షను నిర్వహించి ఒక నిర్ణయానికి రానున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కొత్త పెన్షన్ల అంశం పైన రివ్యూ నిర్వహించిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. ఈ 3 సంవత్సరాల కాలం ఇట్లే గడిచిపోయింది. కానీ చేయూత పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే ఖమ్మం బహిరంగ సభలో
ఇక్కడ వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్లను 2000 నుంచి 4000 రూపాయలకు పెంచుతామని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి 4000 రూపాయల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి సాక్షాత్తు రాహుల్ గాంధీ ద్వారానే హామీ ఇప్పించడం అనేది జరిగింది. దీనిపైన కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ పెన్షన్ల పెంపును చేపట్టాలని లేనట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్ల పెంపు పైన కూడా ఈరోజు ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే హామీ ఇచ్చినట్టుగా ఒకేసారి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచితే బడ్జెట్ సహకరిస్తుందా అన్న కోణంలో సమీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దివ్యాంగులకు ఇక్కడ 4000 రూపాయల నుంచి 6000 రూపాయలకు పెంచితే ఎంత బర్డెన్ పడుతుంది, ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది అన్న దానిపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏకకాలంలో నిర్వహిస్తే ప్రభుత్వం పైన ఎంత బర్డెన్ పడుతుంది, ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి అని ఉన్నతాధికారుల నుంచి ఆయన ఫీడ్బ్యాక్ను తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనకు అనధికారికంగా తెలుస్తుంది. ఒకవేళ ఒకేసారి ఈ పెన్షన్ల పెంపు సాధ్యం కానట్టయితే మిగిలినటువంటి 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున పెంచితే ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవసరమవుతాయి అన్న దానిపైన కూడా సీఎం గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా మనకు తెలుస్తుంది. డిసెంబర్ 9వ తారీఖున 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఒంటరి మహిళల, ఇక్కడ వితంతువుల, గీత కార్మికుల, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి 2000 రూపాయలను 3000 రూపాయలకు పెంచి, అంటే 1000 రూపాయలు పెంచి ఆ తర్వాత మరుసటి సంవత్సరానికి మరొక 1000 రూపాయలు పెంచితే ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి 2000 రూపాయల హామీ అనేది పూర్తి అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారని కూడా మనకు తెలుస్తుంది. అంటే 2 సంవత్సరాలు మిగిలిన కాలంలో సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున వృద్ధుల, వితంతువుల పెన్షన్లు పెంచినట్టయితే 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు అవుతుంది. ఇక్కడ అదే విధంగా దివ్యాంగులకు కూడా సంవత్సరానికి 1000 రూపాయలు పెంచినట్లయితే ఇక్కడ 2 సంవత్సరాల కాలంలో దివ్యాంగులకు ఇచ్చే 4000 రూపాయల పెన్షన్ 6000 రూపాయలకు చేరుతుంది. ఈ విధంగానైనా కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా, దీనిలో భాగంగానే ఆసరా పెన్షన్ల పెంపు పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ చేయుత పెన్షన్ల పథకం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో ఈరోజు మనకు సాయంత్రం లేట్ నైట్ వరకు తెలుస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా కానీ, అంటే ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ, పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.